అసెంబ్లీలో ట్రాన్స్జెండర్లను కించపరిచేలా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి నవ్వడాన్ని నిరసిస్తూ గోదావరికని మెయిన్ చౌరస్తాలో శనివారం ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. ఈ మేరకు కని పోచమ్మ దేవాలయం నుండి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిల ఫ్లెక్సీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే ట్రాన్స్జెండర్స్ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ట్రాన్స్జెండర్ సమస్యలను పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ను గుర్తించి అర్హులైన ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పిస్తూ వస్తుందని, ఆ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రస్తావనకు తీసుకువచ్చిన సందర్భంగా అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి నవ్వడాన్ని తమను తీవ్రంగా బాధించిందన్నారు. ట్రాన్స్జెండర్స్ ను బాధించిన విషయంలో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ట్రాన్స్జెండర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 20వ తారీఖు అసెంబ్లీలో జరిగిన సభలో మన మంత్రి గారు అయిన శ్రీధర్ బాబు గారు ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నవ్వడం మాకు చాలా బాధగా ఉంది. సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది. అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది. దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త, మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని. ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఇట్లా కించపరిచిన విధంగా నవ్వుకుంటూ మమ్మల్ని నిర్ణయం చేశారు. మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి. మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ వాళ్ళని గుర్తించిన రోజు పోలేదు. అసలు గుర్తించలేదు. మేము ట్రాన్స్ అంటే అసలు ఏంది అనేది చిన్న చూపుగా చులకనగా చూసారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాలకు ముందుకు తీసుకుపోతున్నారంటే తీసుకుపోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి శ్రీధర్ బాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని కించపరిచే విధంగా నవ్విరండి. తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ కవితమ్మ, కామేశ్వరి, నిషా, పింకీ, రజని, నర్సమ్మ, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.